ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు, నీ దండం పెడతా. తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనని. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను. కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా. నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపో ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా ఓకే. చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను. చిరంజీవి గారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, నా ఇంట్లో నా భార్య ఎంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు ఉండవా? ఏ సిగ్గు లేదా మీకు? మీ కుటుంబానికి వాటి కంట్రోల్లో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య నీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజంగా నాలుగు ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ జల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఫిల్, నా తెలిసినంత నాకు గుర్తు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు. మీ పర్సనల్ విషయాలంటే ఎవడు పర్సనల్ విషయాలా? ఇది పర్సనల్ విషయాలా? నేనున్నా సార్ గొప్ప పెట్టానా? ఎంత పర్సనల్ విషయం సార్ ఇది? ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు. ఏంటి సార్ చెప్తావు? ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది ఇక్కడ? ఇంకెవడు చెప్పుకోవాలి సార్? మేము మీడియాకి చెప్పుకోక, ప్రభుత్వానికి చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? ఇక ఎందుకంటే దారుణమని మీరు వెళ్ళలేదా? దారుణమని మీరు వెళ్ళలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా, అదే ఆలోచించండి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది. ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది. తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చేస్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి. తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తింటే నా పేరు నాకు వెనక్కి వస్తుంది. ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? నువ్వు అన్నావు ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొత్తాను. ఏ పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? బోకర్ కాడివి నువ్వు, లోఫర్ కాడివి నువ్వు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద పడ్డావా? అని నేను అనకూడదా? మా ఇళ్ళ మీద పడతావా? నేను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మ మొఖానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపల కాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు. ఆయన వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల. ఎప్పుడు మా ఇంటి తలుపు కుట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా పేరెంట్ ఏంటి? నా బాధ రాదా? ఇది వ్యక్తిగత విషయమా? రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే మేము వెనక్కిపోతామా? వాళ్ళ పిల్లలు కదా, సీజన్ల పిల్లలు కదా, నాకెందుకని ఊరుకుంటారా? నేను రానా మీరు పిలిస్తే? ఏ కొత్తగా వచ్చాడైనా ఆ మెట్లు ఆయన రండి 12 మెట్లు మొబలయ్య ఇది ఇచ్చాడా? టూరిస్ట్ బ్యాగ్ ఇచ్చాడే డబ్బులు. నేను పబ్లిసిటీ చేసుకోవాలా? నువ్వు సినిమాలో వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూర్ని వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు. నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడు చెప్పి నేను ఏపీఎల్ లవ్కి వెళ్ళాం. మావిడ బట్టల కొనుక్కు వచ్చింది, బట్టలు కూడా పెడదామండి అని. మావిడతో కాళ్ళ దండం పెట్టించా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం. ఇది కన్నా ముందే ఇచ్చావు, ఇప్పుడు కొత్తగా చెప్తున్నావు మొగలై మేము ఇస్తున్నామని. నేను ముందుంటా సార్. మీరు అన్నారే తెలంగాణ అని. తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ఆపరేషన్ ఇచ్చానండి ఆంధ్ర డబ్బులతోనే. కరీంనగర్లో శ్రీరాముడు ఉన్నాడు, బతకడని చెప్పాడు. మన్నే గోపించదు గారు 50-50 మురళి నువ్వు ఆపరేషన్ చెప్తాడు, చచ్చిపోతే అవుతున్నాడు. చేయండి సార్, ఏం కానీ నేను చూసుకుంటాను. 1,00,000 క్యాష్ ఇచ్చా, బతికాడు. ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఓ 10 నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా. వాళ్ళు 15 చేయించారు సార్. ఇందులో 5-6 మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు, అందరూ బతికారు. నా డబ్బులు అయితే అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి. ఆంధ్ర తెలంగాణ చూశానా? ఆంధ్రవాడు గుర్తేనే సరిపోయింది అన్నాడు.
ఈ ఆంధ్ర వాడే కదా సార్. ఆ లక్షణాలు ఇచ్చి ఆ శ్రీరాములు బతుకున్నప్పుడు పెరుమినగరంలో మీరు ఇచ్చారా? నేను ఇచ్చారు కదా. నాకు ఉండి ఇచ్చా. నేను ఆంధ్ర తెలంగాణ చూడలా. ఇప్పుడు నా బాధ వచ్చింది. పాలిటిక్స్లోకి ఒక వికృత రూపమైన ఆషాఢపూర్తి వచ్చాడు. వాళ్ళు బయట పెట్టాలి. బయట పెట్టనివ్వరు. ఎగబడుతున్నారు నా మీద. నాకు మానభంగం చేస్తున్నారు. నన్ను ఇంటరాక్ట్ చేస్తున్నారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాంటి దుర్మార్గుడిని మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి చెప్పాల్సింది పోయి ఆయన సానుభూతి కొరకటల్లా మా బతికేటట్టు మాకు తెలుసు. ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి. అన్ని నేనే ఇస్తాను. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సొంతం అదే దూకుతానంటారు. అదే కదా మాకు భయం. అందుకే ఉన్నాం. టెన్షన్ ఏం లేదు మేడం. మేము చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్. ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి. అన్ని నేనే ఇస్తాను. మేడం సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్. మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం. మీ పేరు మేడం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. మా ఆవిడ సొంతం